హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ట్యూస్డే బ్లాగ్ అయితే ఈరోజు షూట్ చేస్తున్నాను అనమాట. మధ్యలో 1 డే గ్యాప్ వచ్చింది. మండే అయితే నేనేం షూట్ చేయలేదనమాట. సండే నైటే మేము ఇంటికి వచ్చాను కదా. సో ఈరోజు కూడా ఇంకొక మ్యాటర్ ఉందనమాట. వీడియో కంటిన్యూ చేస్తుంటే చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఈరోజు కూడా ఒక దగ్గరికి వెళ్ళేది ఉంది. ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను. అలానే ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉల్లిపాయ కోస్తున్నా. రూపాయి అయితే నేను తెచ్చాను అనమాట. నేను అసలు ఖాళీ లేదండి. పప్పు నానబెట్టేసి కొన్ని చేద్దామన్నా కూడా కొన్ని షూట్స్ ఉంటే ఆ షూట్స్తోనే టైం సరిపోయింది నాకు. సో అందుకోసమే రుబ్బు తెచ్చాను. ఇప్పుడైతే ఉల్లిపాయ కోసి బొంబాయి చట్నీ చేస్తున్నాను అనమాట. పిల్లలకి బొంబాయి చట్నీ అంటేనే ఇష్టం, మామూలు పలుకుల చట్నీ కంట. అందుకోసమే చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి చేస్తున్నా. రుబ్బు కలిపేసిన ఆయిల్ అయితే దీనిలోకి వేసుకున్నా. ఎక్కడైతే తాలింపు కూడా పెట్టాను, వాటర్ వేసాను. బాగా మరిగిన తర్వాత శనగపిండి దారి పెట్టేయాలి. ఇంకా బొంబాయి చట్నీ కూడా అయిపోయిందండి. పిల్లలకి ఇచ్చాను ఆల్రెడీ, మా ఆయన తినిపిస్తాను. ఇక్కడ మాకు దోశలు వేసేసాను, ఇక డిష్లో వేసేసాను అనమాట. ఇంకా మా ఇద్దరం తినడమే. మా లక్ష్మి కూడా తినేసి వెళ్ళిపోయింది, తనకి పెట్టేశాను. అయిన తర్వాత మొదటిసారి అండి మా ఆయన్ని గీత పాపని వదిలేసి నేనైతే ఒక ఊరు వెళ్తున్నాను అనమాట. ఒక ఊరని కాదు, వైజాగ్ వెళ్తున్నా. ఇంకెందుకు ఇంకా సస్పెన్స్. వెళ్ళిన దానికి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం, అది కూడా చిన్న పాపని తీసుకొని వెళ్తున్నా. ఏంటి నాన్న నేను ఎత్తుకుంటారు కొంటారు. ఎక్కడికి వెళ్తానమ్మా? దానికైతే షూట్కి వెళ్తాను నేను చెప్పాను. షూట్కి వెళ్తున్నా. నిషా నేనైతే సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాం. సో వాళ్ళు దిగారు. గీత హాయ్. ఎలా ఉంటుందో ఇట గీతమ్మ, కానీ ఉండిపోతుంది. ఏమన్నా మా డాడీ వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు మా ఆయన దగ్గర ఉండడానికి ఏం కానీ. గీతు బిస్కెట్స్ అన్నీ ఒకసారి తినకు, ఒక్కొక్కటి తిను. బాగా చదువు, రేపు ఎగ్జామ్ కదా. బాగా చెప్తావా? బాయ్ చల్తున్నాం వైజాగ్. డాడీ అరి ఇంటికి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్తాం? తాతకాడికా? సరే వెళ్దాం. దగ్గరికి వెళ్ళిపోయాక ఫోన్ చేద్దాం, ఓకేనా? లైట్సా? బ్లూ కలరా? పావు తక్కువ 3 గంటలు పట్టింది వైజాగ్ రావడానికి. యాక్చువల్గా మా ఆయన కార్ మీద తీసుకొస్తే 2 గంటల్లో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. ఇంక ఇప్పుడు కాంప్లెక్స్లో దిగాను. ఆదర్శ్ అయితే వచ్చాడు, ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. మొన్నే వచ్చి కాదు, అంత ముందు రోజు వచ్చి మొన్న వెళ్ళి మళ్ళీ నిన్న ఒక్క రోజే గ్యాప్, మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అలా రావాల్సి వచ్చింది. వీళ్ళు కూడా రప్పించారు కావాలని చెప్పేసి. ఎక్కడైతే పళ్ళు చూసారా, రేపు ఏవో పూజలు జరుగుతాయి అనమాట ఆదర్శ్ కోసం. అందుకోసం నన్ను కూడా అక్క ఉండాలి, ఆడపిల్ల ఉండాలి అని చెప్తే ఇంకా నేను వచ్చాను అనమాట బస్ ఎక్కి. ఏంటిది అని అడుగుతుంది. ఏంటిది? బనానా. తీసుకెళ్ళి దసి బ్యాగ్లో దసి. నమో ఓం నమః శివాయ. పరమేశ్వరాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వరాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం. ఓం శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. ప్రజలిత్యమే ప్రజలిత్యమే
पंचमे पंचमे ओम अहोराज्योर्य प्रोद्धरत्तरेचमे एकजावीचमे त्रिवत्सत्समे त्रिवत्साचमे नीत्याय नमो नाध्याय वैसन्ताय नमो वर्षाय नमो मेघ्याय विद्युत्याय नमः ईश्वर्योत्तरमुक्षयमामृतातो ओम 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 हर हर महादेव शंभो शंकर उमाभूज्योतिर्सामतमः ओम शिवं शांतं जगन्नाथं लोकानुग्रहकारकं सोमैकवरं वन्दे श्रीकाराय नमो नमः ओम नमः शिवाय 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 ओम ओम उमाभूज्योतिर्सामतं ब्रह्मभूर्भवत्वरं शिवं शांतं जगन्नाथं लोकानुग्रहकारकं सोमैकवरं वन्दे श्रीकाराय नमो नमः नमः ओम नमः आशिषेनाय च सुरधाय च नमः सूराय चावभितने च नमो पद्मिने च वरोधने च नमो बिल्बिने च कवचने च नमः श्रुताय च युधेनाय च नमः पद्याय च वर्णसध्याय च नमो अवगुरुमानाय च विघ्नते च नमः क्षीरते च प्रक्षीरते च नमः हर हर नमः सोमाय च नमः ताम्राय च अरुणाय च नमः सङ्घाय च वसुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रेवधाय च दूरेवधाय च नमो हन्त्रे च नीयते च नमो ऋक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमोदयो विषयो अय्याय नमः आत्मलिङ्गाय नमः ओमाय नमः तवा गणपते तवा वसुपतः हिमात्वा मयि देवा शरणागत वत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षोज्ञेश्वर देवाहवतरणस्य माक्षिप्रियत्र शरीरङ्गे दृष्ट्वान्मस्लोमे पूर्णविनाशाय सकलदोषनिवारणनित्यनित्येन पूर्णाध्याय ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्तीन्द्रस्याग्निश्च राष्ट्रं धार्यतां ध्रुवङ्गे पूर्णमेधाय పూజ అయితే అయిపోయింది. నేను స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే గీతమ్మ అక్కడ ఒక్కదాయే ఉంది కదా, మళ్ళీ తను మా ఆయన బ్యాంకుకి తీసుకెళ్ళాలి. సో ఇబ్బంది అయిపోతుంది. సో బ్యాంక్ వెళ్ళిపోతున్నాం. ఇంకా మా ఇద్దరం బస్ ఎక్కిపోయాం. మా నాన్న వెళ్ళిపోతుంటే ఏడ్చింది అనమాట. చాక్లెట్లు కొనడానికి వెళ్ళారంటే తాత ఏం ఇచ్చాడు, చాక్లెట్లు కొనుక్కోమని ఇచ్చాడా. 20 రూపీస్ తీసుకున్నావా, తీసుకోవాలా డబ్బులు. అందరితో మాట్లాడుతున్నారు. సీట్ అయితే ఖాళీగా ఉంది. హ్యాపీ అనమాట. ఇంకా దాన్ని పడుకోబెట్టడానికి కూర్చోబెట్టడానికి నాకు ఫ్రీగా ఉంటుంది. ఫైనల్గా అయితే దిగిపోయాను. 4:10 అయింది. ఎండ అయితే మామూలుగా లేదనమాట. వీళ్ళు నన్ను తీసుకురావడానికి వచ్చేసరికి నేను ఇంటికి కూడా వచ్చాను అనమాట. బండి మీద చూడండి అంత లేట్గా వస్తాను రా. నేను నడుచుకొని వచ్చాను. హాయ్ గీత బేబీ. హాయ్ గీతమ్మ. దీని తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నానండి. అంతే. పిల్లలు పడుకోనివ్వలేదు. ఎట్నని ఈ మధ్య ఏంటో లైఫ్ బాగుంది ఇలాగే బిజీగా, కానీ మాకు కూడా టైం దొరకట్లేదే అనిపిస్తుంది. ఇంకా 2 షూట్స్ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 9:30 అయింది. ఫుడ్ అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదు. చాలా టైర్డ్ గా ఉంది ఈరోజు అయితే. ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.